పల్లీలు, టమాటా వేసి చేసిన కొత్తిమీర చట్నీ అండి. టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేయించుకోవాలి. కొత్తిమీర 2 పెద్ద కట్టలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా 15 వరకు వేసాను. టీ స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న కొత్తిమీర వేసి మగ్గించుకోవాలి. ఇలా మగ్గాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా కలిపి స్టవ్ కట్టేయాలి. చల్లబడ్డాక రుబ్బుకోవచ్చండి. పల్లీలు క్రష్ చేసుకోవాలి. కొత్తిమీర మిక్స్ కూడా వేసి నూరుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నూరుకోవాలి. కొత్తిమీరను ఇంకాస్త మెత్తగా రుబ్బుకున్నాక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక దెబ్బ వేయాలండి. ఇలా క్రష్ చేసి పచ్చడిలో కలిపేయాలి. ఇంతేనండి, టేస్టీ కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా అన్నంతో కానీ, రోటీలు, టిఫిన్స్తో కానీ వడ్డించేయచ్చు.